జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు, కలెక్టర్ సంతోష్ కుమార్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో 37 యూనిట్ల రక్తం సేకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరులైన పోలీసులను సమాజం గుర్తించుకుంటుందని, రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని కొనియాడారు. తరువాత ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నివారణ యూనిట్, షీ టీమ్, సైబర్ క్రైమ్స్ స్టాళ్లను ముఖ్య అతిథులు పరిశీలించారు. సైబర్ నేరాల గురించి డయల్ 100 హెల్ప్ లైన్ నంబర్ 1930 గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డిఎస్పీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ సహా పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బొగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించటం ఆ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది. చైనా మిలిటరీ ఎత్తుగడలకు సరిహద్దుల్లో భారత భూభాగాలైన లడాక్, ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించటం ఆనవాయితీ. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో మంది పోలీసుల అమరుల గారు, ఐపీఎస్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తా ఉన్నారు. సామాన్య పౌరులకు కూడా చూడండి ఎంత చక్కగా లైన్ లా ఉండి వాళ్ళు నివాళులు అర్పించడానికి వస్తా ఉన్నారు. అదే నిదర్శనం. ప్రకాశం జిల్లా